హాయ్ ఫ్రెండ్స్, స్టోరీస్ విత్ శివరామ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన స్టోరీలో ఫిన్లాండ్లో వినూత్న మార్పు, అండర్ గ్రౌండ్ డేటా సెంటర్ల వేడితో ఇల్లు నగరాలకు హీట్ని ఎలా అందిస్తున్నారో తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం వాతావరణ మార్పు అంటే క్లైమేట్ చేంజ్ సమస్యతో పోరాడుతున్న ఈ రోజుల్లో కొన్ని దేశాలు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి. అలాంటి దేశాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఫిన్లాండ్. ఈ దేశం ఒక అద్భుతమైన పర్యావరణానికి మేలు చేసే విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది. అది ఏంటంటే భూగర్భంలో అంటే అండర్ గ్రౌండ్ ఉన్న డేటా సెంటర్ల నుంచి వచ్చే వేడిని వృధా చేయకుండా అదే వేడిని పట్టణాల హీటింగ్ సిస్టంలకు ఉపయోగించడం. ఈ విధానం ద్వారా ఇల్లు, కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి ప్రజాభవనాలు వేడెక్కుతున్నాయి. దీనివల్ల విద్యుత్ ఖర్చు తగ్గడమే కాకుండా కార్బన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. అసలు ఈ డేటా సెంటర్లు ఏంటి? ముందుగా డేటా సెంటర్ ఏమిటో సులభంగా అర్థం చేసుకుందాం. మన రోజువారీ జీవితంలో వాడే మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్, యూట్యూబ్, వాట్సాప్, బ్యాంకింగ్ యాప్స్ మొదలైన ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ పనిచేయడానికి వెనుక పెద్ద పెద్ద కంప్యూటర్ వ్యవస్థలు అవసరం ఉంటాయి. ఈ భారీ కంప్యూటర్లో ఉన్న భవనాలనే డేటా సెంటర్లు అంటారు. ఈ డేటా సెంటర్లో వేల సంఖ్యలో సర్వర్లు ఆగకుండా పనిచేస్తాయి. అంటే రోజంతా పనిచేస్తాయి కాబట్టి చాలా ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడిని నియంత్రించడానికి భారీ కూలింగ్ సిస్టమ్లు అవసరం అవుతాయి. ఇప్పటి వరకు ప్రపంచంలోని చాలా దేశాల్లో డేటా సెంటర్లో ఉత్పత్తి అయ్యే ఈ వేడి వృధా అవుతుండేది. కూలింగ్ సిస్టమ్ల ద్వారా ఆ వేడిని బయటకు వదిలేసేవారు. అంటే ఒకవైపు ఇళ్లను వేడి చేయడానికి గ్యాస్, బొగ్గు, చమురు వాడుతుంటే మరోవైపు డేటా సెంటర్లో ఉత్పత్తి అయ్యే వేడి గాలిలో కలిసిపోతుండేది. ఇది విద్యుత్ వృధా, డబ్బు వృధా, పర్యావరణానికి నష్టం, ఈ 3 సమస్యలు కారణం అయి ఉండేది. ఫిన్లాండ్ తీసుకున్న వినూత్నమైన నిర్ణయం ఏంటంటే ఫిన్లాండ్లో చలి ఎక్కువగా ఉంటుంది. సంవత్సరంలో ఎక్కువ కాలం ఇళ్లను వేడిగా ఉంచాల్సిందే. అందుకే హీటింగ్ కోసం చాలా శక్తి అవసరం అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఫిన్లాండ్ అధికారులు మరియు శాస్త్రవేత్తలు కలిసి ఒక కొత్త ఆలోచనకు వచ్చారు. ఏంటంటే డేటా సెంటర్లో వృధా అవుతున్న వేడిని పట్టుకొని అదే వేడిని నగరాల హీటింగ్ సిస్టమ్లకు ఎందుకు ఉపయోగించకూడదు అనే ఆలోచన. ఈ ఆలోచనను కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టారు. అండర్ గ్రౌండ్ డేటా సెంటర్లు ఎందుకు భూగర్భంలో పెట్టారు? ఫిన్లాండ్లో కొన్ని డేటా సెంటర్లు భూగర్భంలో నిర్మించారు. దీనికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, భూగర్భంలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. కూలింగ్కు తక్కువ విద్యుత్ అవసరం అవుతుంది. భద్రత ఎక్కువగా ఉంటుంది. పర్యావరణంపై ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇలా భూగర్భంలో ఉన్న డేటా సెంటర్లో ఉత్పత్తి అయ్యే వేడిని ప్రత్యేక పైపుల ద్వారా సేకరిస్తారు. డిస్ట్రిక్ట్ హీటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి? ఫిన్లాండ్లో ఇప్పటికే డిస్ట్రిక్ట్ హీటింగ్ అనే విధానం అమల్లో ఉంది. అంటే ఒక పెద్ద కేంద్రంలో వేడి నీరు లేదా ఆవిరిని తయారు చేసి పైపుల ద్వారా మొత్తం నగరానికి సరఫరా చేయడం. ఇప్పుడు అదే డిస్ట్రిక్ట్ హీటింగ్ సిస్టమ్కు డేటా సెంటర్ల నుంచి వచ్చే వేడిని కలుపుతారు. దీంతో ఇల్లు వేడిగా ఉంటాయి, కార్యాలయాలు సౌకర్యంగా ఉంటాయి, పాఠశాలలు, ఆసుపత్రుల్లో చలి సమస్య తగ్గుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది తెలుసుకుందాం. డేటా సెంటర్లో సర్వర్లు పనిచేస్తాయి. వాటి వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడిని కూలింగ్ సిస్టమ్ ద్వారా సేకరిస్తారు. వేడి నీటిగా మార్చే పైపుల్లో పంపిస్తారు. ఆ పైపులు నగర హీటింగ్ నెట్వర్క్ కలుస్తాయి. ఇళ్లల్లో రేడియేటర్లు, హీటర్లు వేడెక్కుతాయి. ఇలా ఒక వృధా అయ్యే శక్తి ప్రజలకు ఉపయోగపడే శక్తిగా మారుతుంది. పర్యావరణానికి కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ విధానం వల్ల పర్యావరణానికి చాలా మేలు జరుగుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇళ్లను వేడి చేయడానికి బొగ్గు, గ్యాస్ వాడకం తగ్గుతుంది. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి. శుభ్రమైన శక్తి వినియోగం, ఇది రీసైకిల్ చేసిన శక్తి, రీసైకిల్ ఎనర్జీ అంటారు. కొత్తగా ప్రకృతి వనరులను వినియోగించాల్సిన అవసరం ఉండదు. తర్వాతది క్లైమేట్ చేంజ్కు వ్యతిరేక పోరాటం. ఈ విధానం వాతావరణ మార్పు సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రజలకు కలిగే ఆర్థిక లాభాలేంటో తెలుసుకుందాం. ఈ కొత్త విధానం వల్ల ప్రజలకు డబ్బు కూడా ఆదా అవుతుంది. హీటింగ్ బిల్లులు తగ్గుతాయి, మున్సిపాలిటీ ఖర్చులు తగ్గుతాయి, ప్రభుత్వానికి సబ్సిడీల భారం తగ్గుతుంది. అంటే ఒకే పనితో పర్యావరణానికి మేలు, ప్రజలకు లాభం, ఈ రెండు కూడా చాలా ఉపయోగం కలిగించే అంశాలు. నగరాలకు కొత్త మోడల్. ఫిన్లాండ్ అధికారులు ఈ విధానాన్ని భవిష్యత్ నగరాలకు ఒక మోడల్గా చూస్తున్నారు. ప్రపంచంలో పెద్ద నగరాల్లో
డేటా సెంటర్లు వేగంగా పెరుగుతున్నాయి. వాటి నుంచి వచ్చే వేడి ఒక పెద్ద ఎనర్జీ రిసోర్స్. ఈ విధానాన్ని అమలు చేస్తే స్మార్ట్ సిటీలు మరింత పర్యావరణ హితంగా మారుతాయి. ప్రజల జీవన నాణ్యత పెరుగుతుంది. ఇతర దేశాలకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? చలి ఎక్కువగా ఉండే యూరప్ దేశాలు, కెనడా, అమెరికా మరియు చాలా ప్రాంతాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. కానీ వేడి దేశాల్లో కూడా ఈ విధానాన్ని కొంత మార్పులతో వినియోగించవచ్చు. ఉదాహరణకు నీటిని వేడి చేయడానికి, ఇండస్ట్రియల్ అవసరాలకు, స్విమ్మింగ్ పూల్స్, హాస్టల్స్ కోసం అంటే సరైన ప్లానింగ్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆలోచన చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ విధానానికి కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. మొదట్లో పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని ప్రత్యేక మౌలిక సదుపాయాలు అవసరం. టెక్నికల్ నిపుణులు కూడా కావాలి. కానీ దీర్ఘకాలంలో చూస్తే లాభాలు ఈ ఖర్చుల కంటే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విధానం చాలా ముఖ్యమైనది. భవిష్యత్ ఎలా ఉండిపోతుంది? ఫిన్లాండ్లో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో మరిన్ని నగరాలు ఇదే దారిలో నడవాలని చూస్తున్నాయి. భవిష్యత్తులో ప్రతి పెద్ద డేటా సెంటర్ ఒక హీటింగ్ పవర్ స్టేషన్లా మారవచ్చు. నగరాలు స్వయం సమృద్ధిగా మారవచ్చు. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధి సాధించవచ్చు. ఇక ముగింపు విషయంకి వస్తే, ఫిన్లాండ్ ప్రారంభించిన ఈ అద్భుతమైన విధానం ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో చూపిస్తుంది. వృధా అవుతున్న వేడి ఇప్పుడు ఇళ్లను వేడెక్కిస్తుంది. కాలుష్యం తగ్గుతుంది. ఖర్చులు తగ్గుతున్నాయి. ప్రజల జీవితం మెరుగవుతుంది. ఇది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు. ఇది భవిష్యత్తుకు ఒక దారి చూపించే ఆలోచన. పర్యావరణాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి సాధించవచ్చని ఫిన్లాండ్ ప్రపంచానికి నేర్పిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్టోరీ. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని మన ఛానల్లో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.